నమస్కారం. నా పేరు గిరిజారాణి. నేను చిత్తూరు నుంచి వచ్చాను. ఫస్ట్ అభయ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చూశాను. ఫుల్ అదేదో అడవిలో ఉన్నట్టునింది. వెళ్ళాము. కానీ 2 days ప్రోగ్రామ్ నిజంగా ట్రైనింగ్ అనేది ఇట్లుంటుంది అనేసి బాలచంద్ర సార్ గారు చెప్పిన విధంలోనూ ఆయన మమ్మల్ని మోటివేట్ చేసి పంపించింది. అది మోటివ్ అని చెప్పరు, బెస్ట్ ట్రైనింగ్. ఒక 1 month ఉండి నేర్చుకుంటే ఎట్లుంటుందో అలాంటి ట్రైనింగ్ని మాకు 2 daysలో వితిన్ 48 hours మాకు నేర్పించి ఇప్పటికీ మేము 15,800 మందికి 15,680 మందికి మేము చెప్పగలిగినంత దూరం. అంటే మేము ఎప్పుడు బ్యాక్ బెంచరు కాదు, ఫ్రంట్ బెంచ్లను కూర్చోము. ఒక స్కూల్లో మిడిల్లో ఉన్న ఒక అమ్మాయిని ఫ్రంట్ తీసుకొచ్చి పెద్ద ఈ ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడడం కానీ, ఒక కెమెరాలో ఫొటోస్ తీయడం గురించి కానీ, తర్వాత పిల్లలు ఎంతమంది కూర్చున్న స్టార్టింగ్లో 250 మంది కూర్చున్నప్పుడు ఉన్న ఒక బెదురు అదురు, తర్వాత రాను రాను ఎటువంటి బెదురు కానీ ఎంతమంది అయినా సరే 1500 మంది అయినా సరే కూర్చున్న చెప్పగలిగినంత ఒక మోటివ్తో, ఒక బలంతో మమ్మల్ని పంపించారు. కానీ నిజం అక్కడ ఒక్కొక్కరికి చెప్తా ఉంటే మా యొక్క మాటలు నిజంగా మాటలు కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఈరోజు ఒక క్లాస్ ఒక సెక్షన్ మేము కంప్లీట్ చేసుకొచ్చాము అంటే నెక్స్ట్ ఒక 2 months 1 monthకి అంతా మా రిజల్ట్ ఎట్లుంటుందంటే వాళ్ళు ఒక ముగ్గు పిండి అమ్మే వాళ్ళైనా కూడా సరే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. మా వాయిస్ విని ఆంటీ మీరు మా యొక్క స్కూల్కి వచ్చినారు, చాలా బాగుంది ఆంటీ అని చెప్పడం కానీ, టీచర్స్ ఎక్కడైనా కనబడితే విష్ చేయడము, ఇలాంటివన్నీ మాకు నిజంగా ఆ రోజు చెప్పారు సారు. మిమ్మల్ని ఎక్కడైనా చూసి గుర్తుపెట్టారు అంటే అక్కడ మీరు సాధించినట్టు అని చెప్పారు. నిజం. ఎక్కడైనా మేము వెళ్తూ ఉంటే అక్కడ టీచర్స్ కానీ అక్కడ పిల్లలు కానీ మమ్మల్ని చూసి చాలా బాగుంది మేడం మీరు ఇచ్చిన ఒక స్పీచ్ స్టార్టింగ్ చెప్తారు. ఇవన్నీ కాన్సెప్ట్లు అన్నీ చాలా ఓల్డ్ అండి, ఇప్పుడు అదంతా మాట్లాడినారు అంటే పిల్లలు వినరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి స్కూల్స్లోనూ మేము స్పీచ్ ఇచ్చిన తర్వాత కనీసం అయిపోయింది మేము వెళ్తాము అని చెప్పినా కూడా వాళ్ళు లేచి కూడా ఒక క్లాప్ కొట్టాలి అనే ఒక ఇది కూడా లేకుండా అట్లే కూర్చో ఉంటారు. కారణం ఏమంటే ఇంకా ఏదైనా విషయాలు చెప్తారా అనే ఒక మైండ్ సెట్తో వాళ్ళు కూర్చో ఉంటారు. ఇవన్నీ మేము చూస్తూ ఉంటే నిజంగా మేము